Hi friends, good afternoon. Welcome to Maths with Money channel. Today we are discussing important formulas in trigonometry. And we already covered some important formulas in part 1 and this is the continuation for part 1, that is part 2. And in this video we will discuss the remaining formulas with derivation. Okay, so let us see the next one. సో ఇప్పుడు ఏంటంటే సమ్ ఆఫ్ టూ యాంగిల్స్ ఈక్వల్ టు సమ్ అదర్ యాంగిల్ అనమాట. అలా గనక అయితే టూ యాంగిల్స్, సమ్ ఆఫ్ టూ యాంగిల్స్ కానీ సమ్ ఆఫ్ త్రీ యాంగిల్స్ కానీ ఒక పర్టికులర్ యాంగిల్ అయితే ఏంటి ఫార్ములాస్ అనేవి ఈ వీడియోలో చూద్దాం. సో ఇక్కడ చూడండి, ఏ ప్లస్ ఆర్ మైనస్ బి ఈక్వల్ టు సమ్ థీటా, దెన్ tan A plus or minus tan B plus or minus tan A into tan B into tan theta equal to tan theta. ఎలా వచ్చిందో చూద్దాం. సో ఇలాంటి క్వశ్చన్స్ ఎప్పుడు యూజ్ఫుల్ అవుతాయో కూడా చెప్తాను. సో దిస్ ఫార్ములా ఈజ్ వెరీ వెరీ యూజ్ఫుల్ ఫర్ ఆల్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇన్ విచ్ ద ట్రిగ్నోమెట్రీ ఈజ్ పార్ట్. ఓకే, సో లెట్స్ సి. ఫస్ట్ నేను ప్లస్ తీసుకుందాం. ఏ ప్లస్ బిగా ఈక్వల్ టు థీటా అయితే రెండు వైపులా tan అప్లై చేయండి. tan ఆఫ్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు tan థీటా. సో వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ tan ఆఫ్ ఏ ప్లస్ బి? tan ఏ ప్లస్ tan బి బై 1 minus tan A into tan B. అంతేనా ఫార్ములా? ఈజ్ ఈక్వల్ టు tan theta. క్రాస్ మల్టిప్లై చేయండి, ఏమొస్తుంది మనకి? tan A ప్లస్ tan B ఈజ్ ఈక్వల్ టు tan theta మైనస్ ఆఫ్ మైనస్తో మైనస్ tan theta ఇంటూ tan A ఇంటూ tan B అంటే tan A tan B tan theta. సో ఈ మైనస్ని ఇటువైపు తీసుకొచ్చేసాం అనుకోండి, ఏమొస్తుంది మనకి? tan A ప్లస్ tan B प्लस tan A tan B tan theta, tan A tan B tan theta is equal to tan theta. ఇది ప్రూఫ్. మరి ఎగ్జామ్లో ఏం అడుగుతాడు, ఎట్లా ఇస్తాడు? ఓకే, ఎగ్జామ్లో మీకు క్వశ్చన్ ఎట్లా ఇస్తాడు? లెట్స్ సి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ tan 43 డిగ్రీస్. బాగా అబ్జర్వ్ చేయండి. tan 43 degrees and plus tan 17 degrees, okay, plus root 3 into tan 43 degrees into tan 17 degrees is equal to how much? ఇది క్వశ్చన్. tan 43 plus tan 17 plus root 3 tan 43 tan 17 equal to how much అన్నాడు. మీకు 43 డిగ్రీస్ tan కానీ 17 డిగ్రీస్ యొక్క tan కానీ తెలుసా? తెలియదు, because they are not specific angles. Then how do you find out? So ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఫస్ట్ యూ హ్యావ్ టు చెక్ వెదర్ ద యాంగిల్, సమ్ ఆఫ్ ద యాంగిల్స్ 43 ప్లస్ 17 ఎంత? 60. సో tan A ప్లస్ tan B, tan A ఇంటూ tan B ఉంది, ఇదేం అవ్వాలి? tan 60 అవ్వాలి, బికాజ్ A ప్లస్ B 60 ఇచ్చాడు కాబట్టి. సో tan theta tan 60 అంతా రూట్ 3. సో కాబట్టి సిన్స్ ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ ప్లస్ బి 60 అయినప్పుడు tan ఏ ప్లస్ tan బి ప్లస్ tan 60 ఇంటూ tan ఏ tan బి ఫామ్లో ఉంది కాబట్టి ఎంతకి ఈక్వల్ అవుతుంది? tan theta అంటే tan 60కి ఈక్వల్. సో ఇట్ ఈస్ ఈక్వల్ టు రూట్ 3. ఇలాంటి క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ అనేవి సిజిఎల్, సిడిఎస్, ఎన్డిఏ ఎగ్జామ్స్కి పాసిబిలిటీ ఉంది. డిఏఓ ఎగ్జామ్లో ఇది రాదు, కానీ ఇక్కడ డిఏఓ ఎగ్జామ్కి ఏది ఇంపార్టెంటో చూద్దాం. Whenever if the theta is 45 degrees or 225 degrees, then 1 plus tan A into 1 plus tan B or 1 plus tan A into 1 minus tan B is equal to 2, or 1 minus cot A into 1 minus cot B, okay, or minus or plus cot B equal to 2. అర్థమైందా? చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఎలానో చూద్దాం. సో థీటా 45 అయితే ఏమొస్తామో మనకి? tan A ఇంటూ ప్లస్ tan B ప్లస్ tan 45 అంటే 1. సో tan 45 ఇంటూ tan A ఇంటూ tan B అంటే tan A ఇంటూ tan B ఈజ్ ఈక్వల్ టు tan 45. tan 45 అంటే ఏంటమ్మా? 1. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరు ఏం చేయాలి? మనకి దీన్ని ఇటు ఇచ్చేసి అనుకోండి, 1 మైనస్ 1 ఇటు ఇచ్చేసి అనుకోండి, లేకపోతే రెండు వైపులా ఒక పని చేయండి, రెండు వైపులా 1 యాడ్ చేయండి, ప్లస్ 1 ప్లస్ 1. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ tan A ప్లస్ tan A ఇంటూ tan Bలో నేను tan A కామన్ తీసాను. సో అప్పుడు ఏమొస్తుంది మనకి? 1 ప్లస్ tan B. ఇంకా ఏముంది మనకి ఇక్కడ? రిమైనింగ్ 1 ప్లస్ tan B.
ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ ఏమైపోయింది 1 + 1 2. సో ఇప్పుడు ఈ 2 టైమ్స్లో నేను 1 + tan b కామన్ తీసాను అనుకోండి, నాకు ఇంకేముంటుంది tan a + 1 ఆర్ 1 + tan a ఈజ్ ఈక్వల్ టు 2. సో కాబట్టి ఎప్పుడైనా మీకు తీటా 45 డిగ్రీస్ కానీ ఈవెన్ ఆర్ 225 డిగ్రీస్ అయినప్పుడు ప్రొడక్ట్ ఆఫ్ 1 + tan అండ్ 1 + tan a ఇంటూ 1 + tan b ఈజ్ 2. సో ఎగ్జామ్లో ఎలాంటి క్వశ్చన్ వస్తుందంటే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 1 + tan 22 డిగ్రీస్ ఇంటూ 1 + tan 23 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్, ఇలా అడుగుతాడు. సో ఇలా వచ్చేటప్పుడు మీరు ఏం చూసుకోవాలి, సమ్ ఆఫ్ దీస్ టూ యాంగిల్స్ చెక్ చేయాలి. సో సమ్ ఆఫ్ దీస్ టూ యాంగిల్స్ ఏంటమ్మా 45 డిగ్రీస్. సో 1 + tan a ఇంటూ 1 + tan b ఏమైపోతున్నప్పుడు 2. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, ఓకేనా. సో ఒక్కొక్కసారి మీకు ఇంకో క్వశ్చన్ అడుగుతాడు, నేను ఇప్పుడు అది చెప్తాను, మీరు కమెంట్స్లో మీ ఆన్సర్ చెప్పండి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 1 + tan 5, 1 + tan 10 into 1 + tan 15 and so on 1 + tan 40 డిగ్రీస్. సో అంటే ప్రతి దాంట్లోని 5, ఇక్కడ 10, 15, నెక్స్ట్ 20, నెక్స్ట్ 25, 30, 35, 40. సో ఫైండ్ ద వాల్యూ ఆఫ్ దిస్. ఇది చెప్పండి అమ్మా ఎవరైనా చేసి. సో ప్లీజ్ టెల్ యువర్ ఆన్సర్ ఇన్ ద కమెంట్ సెక్షన్. వెరీ వెరీ నైస్ క్వశ్చన్. ఇలాంటి క్వశ్చన్స్ మీకు ఖచ్చితంగా వస్తూ ఉంటాయి, ఓకేనా. క్లియర్ ఆల్ ఆఫ్ యూ. నెక్స్ట్ వన్, 9th one చూడండి. ఇఫ్ a + or - b ఈక్వల్ టు 60 డిగ్రీస్, సమ్ ఆఫ్ టూ యాంగిల్స్ ఆర్ డిఫరెన్స్ ఆఫ్ టూ యాంగిల్స్ ఇస్ 60, దెన్ ద వాల్యూ ఆఫ్ sin² + sin² b + sin a sin b ఈక్వల్ టు 3/4 అండ్ ఆల్సో cos² a + cos² b + cos a cos b is also 3/4. సో ఎప్పుడైనా టూ యాంగిల్స్ సమ్ కానీ టూ యాంగిల్స్ డిఫరెన్స్ కానీ ఇలా ఉండేటప్పుడు సైన్ వాల్యూస్ కాస్ వాల్యూస్ ఏమవుతాయి అంటే ఇవి 3/4. ఎట్లా, ఓకే, నేను ఏదో ఒక దానికి చెప్తాను, సైన్కి కానీ సేమ్ అదే మెథడ్లో కాస్ కూడా చేసుకోవచ్చు, ఓకేనా. సో ఫస్ట్ చూడండి, sin² a + sin² b + sin a sin b. సో ఇప్పుడు ఇది a² + b² అంటే ఏ రాయొచ్చు మనం, a + b హోల్ స్క్వేర్ రాయొచ్చా, sin a + sin b హోల్ స్క్వేర్. అప్పుడు ఇంకా మీకు ఎక్స్ట్రా ఏముండిపోతుంది -2 sin a sin b + sin a sin b అంటే ఏమొస్తుంది -sin a sin b. అంతేనా, అంటే ఇచ్చిన మాడ్యులస్ మొత్తం ఇలా రాసుకోవచ్చా, ఎస్. నెక్స్ట్ sin a + sin b హోల్ స్క్వేర్. ఫస్ట్ sin c + sin d ఫార్ములా తెలుసమ్మా, 2 sin c + d/2 ఆర్ 2 sin a + b/2 cos c - d/2 ఆర్ cos a - b/2 హోల్ స్క్వేర్. ఎస్ ఆర్ నో, sin c + sin d ఫార్ములా, ఓకే. మైనస్ ఆఫ్ ఇంటూ నేను 2తో మల్టిప్లై చేసి 2తో డివైడ్ చేశాను అనమాట, ఓకే, sin a sin b. నెక్స్ట్ a + b వాల్యూ ఎంత అన్నాడు ఇక్కడ 30 ఇచ్చాడు, సారీ 60 ఇచ్చాడు. సో a + b/2 ఏమైపోతుందమ్మా 30. సో sin 30 అంటే ఎంత 1/2. సో 2 ఇక్కడ 1/2 క్యాన్సిల్, ఓకే. నెక్స్ట్ cos ఆఫ్ a - b/2, ఇక్కడ ఆల్రెడీ హోల్ స్క్వేర్ ఉంది. సో cos² a - b/2. నెక్స్ట్ మైనస్, ఓకే. ఇక్కడ చూడండి 2 sin a sin b, 2 sin a sin bకి ఫార్ములా ఏంటమ్మా మైనస్ ఆఫ్ ఆర్ కాస్ ఆఫ్ a + b మైనస్ కాస్ b మైనస్ కాస్ ఆఫ్ b - a కదా. సో అదే నేను ఇక్కడ మైనస్ ఇది కామన్ తీసేసాను అనుకోండి, ప్లస్ అయిపోతుంది. ఇక్కడ ఏమొస్తున్నప్పుడు కాస్ ఆఫ్ a + b మైనస్ కాస్ ఆఫ్ a - b. ఫార్ములా తెలుసా తెలియదు అందరికీ, మనం చెప్పుకున్నాం కదా, కాస్ ఆఫ్ a + b మైనస్ కాస్ ఆఫ్ a - b ఈక్వల్ టు -2 sin a sin b. సో -2 sin a sin b ప్లేస్లో ఇది వేసేసాం, ఓకే. నెక్స్ట్ సో cos² a - b/2 ప్లస్ cos ఆఫ్ a + b, a + b 60 అన్నాడు, cos 60 ఎంతమ్మా 1/2. సో 1/2 ఇంటూ 1/2 1/4 మైనస్ ఆఫ్ ఇంటూ కాస్ ఆఫ్ a - b, అంతేనా, మైనస్ కాస్ ఆఫ్ a - b. ఇప్పుడు చెప్పండి మనకి cos 2θ ఫార్ములా ఏంటమ్మా, 2 cos² θ -1 రాసుకోవచ్చా లేదా, ఎస్ ఆర్ నో. cos 2θ ఈక్వల్ టు 2 cos² θ -1 ఆర్ 1 - 2 sin² θ రాసామా లేదా. సో ఇప్పుడు నాకు cos ఆఫ్ a - b ఫార్ములా ఏమవుతుంది, ఇట్ ఈస్ ఈక్వల్ టు 2 అంటే 2θ ప్లేస్లో a - b ఉంది, θ ఏమవుతుంది 2 cos² a - b/2.
-1 అంతేనా. సో కాబట్టి ఇన్ ప్లేస్ ఆఫ్ కాస్ ఆఫ్ a మైనస్ బి ఐ విల్ రైట్ 2 కాస్ స్క్వేర్ a మైనస్ బి బై 2 -1. సో చెప్పండి ఇప్పుడు ఏమొస్తుంది, కాస్ స్క్వేర్ ఆఫ్ a మైనస్ బి బై 2 ప్లస్ 1/4 -1/2 ఇంటూ 2 కాస్ స్క్వేర్ ఆఫ్ a మైనస్ బి బై 2 -1. జస్ట్ నౌ సింప్లిఫై ద టోటల్ వాల్యూ. ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోతే మైనస్ కాస్ స్క్వేర్ ఆఫ్ a మైనస్ బి బై 2, ఆ మైనస్ కాస్ స్క్వేర్ ఆఫ్ a మైనస్ బై 2 ప్లస్ కాస్ స్క్వేర్ ఆఫ్ a మైనస్ బై 2 క్యాన్సిల్. 1/4 ఉంది ఇక్కడ, -1/2 ఇంటూ -1 అంటే +1/2. సో ఓవరాల్గా 1/4 ప్లస్ 1/2 అంటే ఎంతమ్మా, 3/4. సో వాట్ ఈస్ ద ఆన్సర్, 3/4. సో దిస్ ఫార్ములా నైన్త్ ఫార్ములా ఏదైతే ఉందో ఇది ఏ ఎగ్జామ్స్కి యూస్ఫుల్ అంటే, మీరు కనుక సిపిఓ ఎగ్జామ్ కానీ, ఎన్డిఏ ఎగ్జామ్ కానీ, సిడిఎస్ ఎగ్జామ్ కానీ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు అయితే ఇలాంటి క్వశ్చన్స్ ఇంపార్టెంట్. సిజిఎల్కి డిఏఓకి ఇలాంటి క్వశ్చన్స్, ఇలాంటి ఫార్ములాస్ అనేవి నో నీడ్, అవసరం లేదు. సో క్వశ్చన్ ఎలా వస్తుందో చూద్దాం. వాడు మీకు డైరెక్ట్గానే అడుగుతాడు. ఎలా ఉంటుందంటే క్వశ్చన్, సైన్ స్క్వేర్ 40 degrees ప్లస్ సైన్ స్క్వేర్ 20 degrees ప్లస్ సైన్ 40 ఇంటూ సైన్ 20 ఈక్వల్ టు హౌ మచ్. ఓకే, జస్ట్ ఇక్కడ 40 ప్లస్ 20 ఎంతమ్మా, 60. సిన్స్ సమ్ ఆఫ్ టూ యాంగిల్ 60 కాబట్టి, అండ్ ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సైన్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ బి, సైన్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి ఫార్మేట్లో ఉంది కాబట్టి ద ఆన్సర్ ఈజ్ 3/4. దట్స్ ఓకేనా. నెక్స్ట్ 10th వన్. నౌ 2 యాంగిల్స్ అయిపోయింది, ఇప్పుడు 3 యాంగిల్స్. సమ్ ఆఫ్ 3 యాంగిల్స్ కనుక 90 degrees అయితే దెన్ సమ్ ఆఫ్ ది కార్డ్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ కార్డ్స్ అండ్ product of sum of product of any two chords is, so any two tans is equal to 1. చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. రేపు పొద్దున్న ఎగ్జామ్లో మీకు సిజిఎల్ డిఏఓ ఎగ్జామ్కి చెప్పలేం, కానీ సిజిఎల్ ఎగ్జామ్ ప్రిపేర్ అయితే మాత్రం ఇలాంటి ఖచ్చితంగా వస్తుంది. సో ఎలా వస్తుందో చెప్పండి, ఏమీ లేదు. ఫైండ్ ద వాల్యూ ఆఫ్, ఏమంటాడు చెప్తున్నా, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ tan 23 into tan 44 and tan 44 67 అంటే ఇంకా 23. ఓకే అది కాదైతే 25 వేద్దాం. ఓకే, tan 25 44 69 70 21. tan 44 into tan 21 plus tan 21 into tan 25 is equal to how much. ఇక్కడ 3 యాంగిల్స్ ఏంటమ్మా, 25 44 21. సో 3 కలిపితే ఎంత వస్తుంది మనకి, 90. సో సమ్ ఆఫ్ 3 యాంగిల్స్ 90 కాబట్టి సమ్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ ఎనీ 2 tans ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు 1. అట్లా పెట్టాలి. మరి ఇది ఎలా వచ్చింది, ఐ విల్ టెల్ యూ ద ప్రూఫ్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ప్రూఫ్ చూద్దాం. a ప్లస్ బి ప్లస్ సి 90, ఏ ప్లస్ బి ప్లస్ సి ఎంత ఇచ్చాడు, 90. సో కాబట్టి ఈ సి ఇటు వచ్చేసింది అనుకోండి, ఏ ప్లస్ బి ఎంత వస్తుందమ్మా, 90 మైనస్ సి. సో నవ్ అప్లై tan అప్లై చేశారనుకోండి, tan ఆఫ్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు tan ఆఫ్ 90 మైనస్ సి. tan 90 మైనస్ తీటా అంటే ఎంతమ్మా, కాట్ సి. కాట్ సి అంటే ఎంతమ్మా, 1/tan సి, అంతేనా. సో tan ఆఫ్ ఏ ప్లస్ బి ఫార్ములా అప్లై చేయండి, tan ఏ ప్లస్ tan b by 1 minus tan a tan b is equal to 1/tan c. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి, tan a tan c plus tan b tan c is equal to 1 minus, ఇది ఇటు వచ్చేసింది, 1 minus tan a tan b. సో మైనస్ tan a tan b ని ఎల్హెచ్ఎస్ తెచ్చేయండి. సో ఓవరాల్గా ఏమొస్తుంది మనకి, tan a tan b plus tan b tan c plus tan a tan c is equal to 1. సో సేమ్ అలానే మనం కాట్ కూడా అప్లై చేయొచ్చు. సో ఎక్కడైతే ఇక్కడికి వచ్చేసరికి కాట్ అప్లై చేసాం అనుకోండి రెండింటికి, అప్పుడు మీకు సమ్ ఆఫ్ ది కార్డ్స్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ది కార్డ్స్ అవుతుంది. ఓకే, సో దిస్ ఈస్ ద ప్రూఫ్. సో ఇది కూడా మనకి డిఏఓ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి అవసరం లేదు, కానీ సిజిఎల్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా అవసరం ఉంటుంది.
ఓకేనా? ఇన్ ద సేమ్ వే యూ కెన్ ఈజీలీ ఫైండ్ అవుట్ ద నెక్స్ట్ ఫార్ములా. ఇఫ్ సమ్ ఆఫ్ త్రీ యాంగిల్స్ ఈజ్ 180 డిగ్రీస్, 90 అయింది అనుకోండి ప్రొడక్ట్ ఆఫ్ టాన్స్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది టాన్స్. కానీ 180 అయింది అనుకోండి ప్రొడక్ట్ ఆఫ్ ద టాన్స్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది టాన్స్. అండ్ ప్రొడక్ట్ ఆఫ్ సమ్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ ఎనీ టూ కార్డ్స్ ఈజ్ ఈక్వల్ టు 1. సో అందుకనే సమ్ ఆఫ్ త్రీ యాంగిల్స్ 90కి సమ్ ఆఫ్ త్రీ యాంగిల్స్ 180కి మొత్తం డిఫరెన్స్ అయిపోతుంది. సేమ్ దీనికి కూడా ప్రూఫ్ అలానే ఏ ప్లస్ బి ఈక్వల్ టు ఏమవుతుందమ్మా 180 మైనస్ సి. సో tan అప్లై చేశాను అనుకోండి tan ఆఫ్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు tan ఆఫ్ 180 మైనస్ సి అంటే tan సి. సో tan ఆఫ్ ఏ ప్లస్ బి tan ఏ ప్లస్ tan బి బై 1 మైనస్ tan ఏ tan బి ఈజ్ ఈక్వల్ టు tan సి. సేమ్ క్రాస్ మల్టిప్లై చేశారనుకోండి tan ఏ ప్లస్ tan బి, సారీ ఇదేమొస్తుంది మనకి మైనస్ tan సి కదా, tan ఆఫ్ 180 మైనస్ థీటా అంటే సెకండ్ క్వాడ్రంట్, ఆల్ సిల్వర్ టీ కప్స్లో tan నెగిటివ్, ఓకే మైనస్ ఇది. సో మైనస్ tan సి ఇటు వచ్చేసిందంటే ప్లస్ tan సి ఈజ్ ఈక్వల్ టు tan ఏ tan బి tan సి. సో ప్రొడక్ట్ ఆఫ్ ద టాన్స్ ఈజ్ ఈక్వల్ టు ది సమ్ ఆఫ్ ది టాన్స్ వెన్ ద సమ్ ఆఫ్ త్రీ యాంగిల్స్ ఈజ్ 180. సేమ్ అలానే కాట్ అప్లై చేస్తారు, కాట్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫార్ములా వేసినా మీకు వచ్చేస్తుంది. ఓకేనా? దిస్ ఈజ్ 11th వన్. ఓకే, నెక్స్ట్ 12th వన్ చూడండి. హియర్ మల్టిప్లికేషన్ sin theta into sin of alpha minus theta into sin of alpha plus theta equal to 1/4 sin 3 theta. అలానే cos theta cos alpha minus theta into cos alpha plus theta equal to 1/4 cos 3 theta. సో ఇప్పుడు ఈ రెండింటిని ఫస్ట్ ఈక్వేషన్ని సెకండ్ ఈక్వేషన్ని డివైడ్ చేశాను అనుకోండి, అప్పుడు ఏమొస్తుంది నాకు tan theta ఇంటూ tan alpha మైనస్ theta ఇంటూ tan alpha ప్లస్ theta ఈక్వల్ టు 1/4 క్యాన్సిల్ అయిపోతే ఎంత వస్తుంది tan 3 theta. ఓకే, ఇక్కడ ఆల్ఫా వాల్యూ ఎంత అవ్వాలి 60 కానీ 120 కానీ 240 కానీ 300 కానీ అయితేనే. ఓకేనా? సో లెట్ us see ఫస్ట్ దానికి ప్రూఫ్ చెప్పుకుందాం. ఆల్ఫా 60 తీసుకుందాం. అప్పుడు ఏమవుతుందమ్మా సైన్ థీటా సైన్ 60 మైనస్ థీటా అండ్ సైన్ 60 ప్లస్ థీటా. ఇప్పుడు నేను ఏమని ప్రూవ్ చేయాలి 1/4 సైన్ 3 థీటా అని ప్రూవ్ చేయాలి. ఓకే, సైన్ థీటా సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ఫార్ములా ఏంటమ్మా సైన్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి. సో సైన్ స్క్వేర్ 60 అంటే 3/4 అండ్ సైన్ స్క్వేర్ బి అంటే సైన్ స్క్వేర్ థీటా. ఓకే, సో ఇప్పుడు ఏమొస్తుంది చెప్పండి, ఇక్కడ 1/4 ఎల్సిఎం తీస్తే 1/4 ఇంటూ 3 సైన్ థీటా మైనస్ 4 సైన్ క్యూబ్ థీటా. సో 3 సైన్ థీటా మైనస్ 4 సైన్ క్యూబ్ థీటా అంటే సైన్ 3 థీటా బై 4. సో ఎంత వచ్చింది 1/4 సైన్ 3 థీటా. ఇన్ ద సేమ్ వే యూ కెన్ ఈజీలీ డిరైవ్ అదర్ ఫార్ములాస్ ఆల్సో. ఓకే, సో దీంట్లోనే మీరు ఇది మోస్ట్లీ సీజీఎల్ అభ్యర్థులకు మాత్రమే యూజ్ అవుతుంది, డిఏఓకి యూజ్ అవ్వదు, సిడిఎస్ ఎన్డిఏ వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. సో దీంట్లో నోట్ ఎన్డిఏ అభ్యర్థులకి సిడిఎస్ అభ్యర్థులకి ఇంపార్టెంట్ ఏంటంటే సైన్ కాస్లానే కొసీకెంట్ వాటికి రివర్స్ అంతే. ఓకే, వాటికి రివర్స్ చేసినప్పుడు అంటే ఇన్వర్స్ చేసినప్పుడు ఏమొస్తుంది 1/4 కాస్త 4 అయిపోతుంది, అంతేనా? సో కాబట్టి ప్రొడక్ట్ ఆఫ్ కొసీకెంట్ థీటా కొసీకెంట్ ఆల్ఫా మైనస్ థీటా కొసీకెంట్ ఆల్ఫా ప్లస్ థీటా అవుతుంది 4 కొసీకెంట్ 3 థీటా. అలానే సీకెంట్ అయితే 4 సీకెంట్ 3 థీటా, కాట్ అయితే సేమ్ 4 క్యాన్సిల్ అయిపోయి కాట్ 3 థీటా వస్తుంది. ఓకే, క్లియర్? నెక్స్ట్ 13 సమ్ అయిపోయింది, సారీ ప్రొడక్ట్ అయిపోయింది. ఇప్పుడు సమ్ సైన్ థీటా ఇందాక ఆల్ఫా ఏం తీసుకున్నాను నేను 60 తీసుకున్నాను కదా, సైన్ థీటా ఇంటూ సైన్ 60 ప్లస్ థీటా ఇంటూ సైన్ 60 మైనస్ థీటా 1/4 సైన్ 3 థీటా. అదే ఇక్కడ ప్లస్ పెట్టాను ఇక్కడ మైనస్ పెట్టాను, చూడండి సైన్ థీటా ప్లస్ సైన్ 60 ప్లస్ థీటా మైనస్ సైన్ 60 మైనస్ థీటా. బాగా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ మైనస్ ఈజ్ ఈక్వల్ టు 2 సైన్ థీటా. ఓకే, కాస్ థీటా కాస్ 60 ప్లస్ థీటా ప్లస్ ఇక్కడ ప్లస్ ఉంది మళ్ళీ కాస్ 60 మైనస్ థీటా ఇస్ 2 కాస్ థీటా. అదే ట్యాన్కి వచ్చేసరికి 3 tan 3 థీటా, కాట్ వచ్చేసరికి 3 కాట్ థీటా. ఓకే, సో సైన్ చెప్తాను, సో ట్యాన్ అవి కూడాను సేమ్ అట్లానే చేసుకోవాలి, అవేమి పెద్ద ఇది కాదు. ఓకేనా? సో చూడండి సైన్కి ఎట్లా చేద్దాం, సైన్ థీటా ప్లస్ సైన్ ఆఫ్ ఇక్కడ
మనకి ఫార్ములా ఉంది కదమ్మా, సైన్ సి మైనస్ సైన్ డి. సైన్ సి మైనస్ సైన్ డికి ఏంటమ్మా ఫార్ములా? టూ టూ కాస్ బి, కాస్ ఏ సైన్ బి, అంటే 2 cos 60 సైన్ తీటా, అంతేనా? కాస్ 60 అంటే 1/2, సో 2 ఇంటూ 1/2 అంటే 1, సో సైన్ తీటా ప్లస్ సైన్ తీటా 2 సైన్ తీటా. అలానే కాస్ తీటాకి కూడా సేమ్, కాస్ కూడాను కాస్ సి ప్లస్ కాస్ డి ఫార్ములా వేస్తారు, వచ్చేస్తుంది. మరి ట్యాన్కి ఎట్లా సార్? ట్యాన్ సి మైనస్ ట్యాన్ డి ఫార్ములా లేదు కదా అంటే, ఇక్కడ మీరు ఏం చేయాలంటే ట్యాన్ 60 ప్లస్ తీటాకి ట్యాన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫార్ములా అప్లై చేస్తారు. ట్యాన్ 60 మైనస్ తీటాకి ట్యాన్ ఆఫ్ ఏ మైనస్ బి అప్లై చేస్తారు. నెక్స్ట్ దానికి ట్యాన్ తీటా యాడ్ చేస్తారు. సో చేస్తే మీకు ఖచ్చితంగా ఆన్సర్ ఏమొస్తుంది? 3 tan 3 తీటా వస్తుంది. అలానే కాట్ కూడా చేసుకోవాలి. ఓకే, అండ్ దీస్ ఆర్ మోస్ట్లీ రిక్వైర్డ్ ఫర్ టఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనుకోండి. లైక్ ఐఐటి అనుకోండి, నార్మల్గా ఎగ్జామ్స్కి అయితే రాదు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి. ఓకే, సిజిఎల్ కానీ డిఏఓ కానీ. ఇఫ్ యు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ మోర్ కాంపిటేటివ్ టఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైక్ సిడిఎస్, ఎన్డిఏ, ఓకే, లేదు అంటే ఐఐటి, ఇట్లాంటి వాటిలో మాత్రమే ఈ క్వశ్చన్స్ అనేవి వస్తాయి. ఓకే, నెక్స్ట్ 14th చూడండి. కాస్ స్క్వేర్ తీటా కాస్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ తీటా, or sin square theta plus sin square alpha minus theta plus sin square alpha plus theta is always equal to 3/2, where alpha is 60, 120, 240, 300. సో ఇక్కడ నేను జస్ట్ ప్రూఫ్ చెప్తాను చూడండి. ఫర్ సపోజ్ ఆల్ఫా 60 అనుకోండి, కాస్కి ప్రూవ్ చేద్దాం. ఓకే, కాస్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ 60 మైనస్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ 60 ప్లస్ తీటా ఎంత ప్రూవ్ చేయాలి? నేను 3/2 అని ప్రూవ్ చేయాలి. ఓకే, సో మీకు అందరికీ తెలుసు కాస్ స్క్వేర్ ఏ మైనస్ బి, ఇక్కడ ఏముందమ్మా? కాస్ స్క్వేర్ 60 ప్లస్ తీటా ఉంది. దీన్ని నేను ఏం రాయొచ్చు? 1 మైనస్ సైన్ స్క్వేర్ తీటా రాయొచ్చు, అంటే 1 మైనస్ సైన్ స్క్వేర్ 60 ప్లస్ తీటా రాయొచ్చు, అంతేనే కదా? సో ఇప్పుడు చెప్పండి, కాస్ స్క్వేర్ తీటా ఇక్కడ 1 వచ్చింది, ప్లస్ కాస్ స్క్వేర్ 60 మైనస్ తీటా ప్లస్ మైనస్ సైన్ స్క్వేర్ 60 ప్లస్ తీటా, అంతేనా? మనకు అందరికీ తెలుసు కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి ఫార్ములా ఏంటమ్మా? కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి అంటే ఇట్ ఈస్ ఈక్వల్ టు కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి, అంతేనా? కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి. ఎస్, సో అప్లై చేయండి. ఇక్కడ కాస్ స్క్వేర్ తీటా ప్లస్ 1, ఇక్కడ ఏమొస్తుంది? కాస్ ఆఫ్ 60 ప్లస్ 60 అంటే 120 ఇంటూ కాస్ ఆఫ్ తీటా, కాస్ స్క్వేర్ ఏ కదా, ఏ ప్లస్ బి 60 ప్లస్ 60, ఏ మైనస్ బి అంటే 60 మైనస్ తీటా మైనస్ 60 ప్లస్ తీటా, 60 60 క్యాన్సిల్, మైనస్ 2 తీటా. కాస్ ఆఫ్ మైనస్ 2 తీటా ఈజ్ సేమ్ యాజ్ కాస్ 2 తీటా, అంతేనా? ఓకే, నెక్స్ట్ కాస్ 120 అంటే ఎంతమ్మా? మైనస్ 1/2, అంతేనా? సో మైనస్ 1/2 ఇంటూ కాస్ 2 తీటా. ఓకే, ఇన్ ప్లేస్ ఆఫ్ కాస్ 120 ఐ రోట్ మైనస్ 1/2. ఇప్పుడు ఎంత వస్తుంది చెప్పండి నాకు? కాస్ స్క్వేర్ తీటా ప్లస్ 1 ప్లస్ ప్లస్ కాదు మైనస్ 1/2, కాస్ 2 తీటా అంటే ఎంతమ్మా? 2 కాస్ స్క్వేర్ తీటా మైనస్ 1. సో ఇప్పుడు 2 2 క్యాన్సిల్, మైనస్ కాస్ స్క్వేర్ తీటా మైనస్ కాస్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా క్యాన్సిల్, 1 మైనస్ 1/2 ప్లస్ 1/2 అంటే 1 ప్లస్ 1/2 ఎంత వస్తుందమ్మా? 3/2. సేమ్ అలానే సైన్ కూడాను మనం ప్రూవ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో దిస్ ఈజ్ 14th ఫార్ములా. ఇది కూడాను హయ్యర్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయితే తప్ప ఎక్కడా కూడా యూజ్ ఉండదు. ఓకే, నెక్స్ట్ 15th వన్ రిగార్డింగ్ క్యూబ్స్. కాస్ క్యూబ్ తీటా ప్లస్ కాస్ క్యూబ్ ఆఫ్ 120 మైనస్ తీటా ప్లస్ కాస్ క్యూబ్ ఆఫ్ 120 ప్లస్ తీటా ఈక్వల్ టు 3/4 కాస్ 3 తీటా. సో దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ ఫర్ ఓన్లీ ఫర్ హైయర్ ఎగ్జామ్స్, నాట్ ఫర్ సిజిఎల్ ఆర్ డిఏఓ, స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ కానీ సెంట్రల్ ఎగ్జామ్స్లో కూడాను మోస్ట్లీ ఎన్డిఏ, సిడిఎస్ ఆ ఎగ్జామ్స్కి, ఐఐటి ఎగ్జామ్స్ తప్ప మ్యాక్సిమం ఈ ఫార్ములా కూడా పెద్దగా యూజ్ ఉండదు. బట్ వీ విల్ లెర్న్ దిస్ ప్రూఫ్ ఆల్సో. ఓకే, సో ఇక్కడ ఏంటంటే క్లియర్గా ఇక్కడ ఆల్ఫా 120 అనమాట. ఓకే, సో ఇలా ఉండేటప్పుడు ఏం చేస్తాం చూడండి. ఓకే, సో ఫస్ట్ కాస్ 120 మైనస్ తీటాకి కాస్ 120 ప్లస్ తీటా,
ఓకే, ఈ రెండు ప్లస్ చేశాను అనుకోండి, నేను క్యూబ్ స్క్వేర్ చేయట్లేదు. కాస్ 120 మైనస్ తీటా, కాస్ 120 ప్లస్ తీటా. కాస్ సి ప్లస్ కాస్ డి అంటే ఏంటమ్మా, 2 కాస్ సి ప్లస్ డి బై 2 అండ్ కాస్ సి మైనస్ డి బై 2. ఇదంతా కూడా సి అనుకుంటే, ఇదంతా డి అనుకుంటే చెప్పండి. 2 కాస్ సి ప్లస్ డి బై 2 అంటే 2 కాస్ 120 అండ్ ఇది డి అనమాట. ఓకే, సి మైనస్ డి అంటే తీటా తీటా క్యాన్సిల్, కాస్ 2 తీటా, సి ప్లస్ తీటా సారీ. ఓకే, ఇట్ ఈస్ ఈక్వల్ టు కాస్ 120 అంటే -1/2, 1/2లో 2 క్యాన్సిల్ అయిపోతే మైనస్ ఉంటుంది, మైనస్ కాస్ తీటా. అంతేనా? ఎందుకు చేస్తున్నానో మీకు తర్వాత తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఈ కాస్ 120 ప్లస్ తీటా, కాస్ 120 మైనస్ తీటా ఫర్ సపోజ్ ప్రొడక్ట్ చేసాం అనుకోండి, ఎంత వస్తుంది చెప్పండి. కాస్ 120 మైనస్ తీటా, కాస్ 120 ప్లస్ తీటా, ఈ రెండు ప్రొడక్ట్ చేసాం. అప్పుడు ఏమొస్తుంది, కాస్ ఏ ఇంటూ కాస్ బి ఆర్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి, ఏదైనా చెప్పచ్చు. అప్పుడు ఏమొస్తుంది మీకు, కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి అంటే కాస్ స్క్వేర్ 120 మైనస్ సైన్ స్క్వేర్ తీటా. సారీ కాస్ స్క్వేర్ బి మైనస్ సైన్ స్క్వేర్ ఏ కదా, కాస్ స్క్వేర్ బి అంటే కాస్ స్క్వేర్ తీటా మైనస్ సైన్ స్క్వేర్ ఏ అంటే సైన్ స్క్వేర్ 120. సో కాస్ స్క్వేర్ తీటా, సైన్ 120 ఎంతమ్మా, 3√3/2. సో సైన్ స్క్వేర్ 120 3/4. సో దీన్ని నేనే రాయొచ్చు, 1/4 కాస్ తీటాతో మల్టిప్లై చేసాను అనుకోండి, 4 కాస్ క్యూబ్ తీటా మైనస్ 3 కాస్ తీటా అంటే కాస్ 3 తీటా వస్తుంది, డివైడెడ్ బై కాస్ తీటా. కాస్ తీటాతో మల్టిప్లై చేసి డివైడ్ చేశాను. ఓకే, సో కాబట్టి దీని యొక్క ప్రొడక్ట్ వాల్యూ, ఎడిషన్ వాల్యూ మీకు ఈ రెండును ఉంచుకోండి. ఇప్పుడు మీరు ఇచ్చిన ఈక్వేషన్ చూడండి. ఓకే, ఏంటమ్మా ఇచ్చిన ఈక్వేషన్, కాస్ క్యూబ్ తీటా, దీన్ని అలానే కాస్ క్యూబ్ తీటాని కాస్ క్యూబ్ తీటానే ఉంచండి. కాస్ క్యూబ్ 120 మైనస్ తీటా అండ్ కాస్ క్యూబ్ 120 ప్లస్ తీటా. సో ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్. చెప్పండి, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఫార్ములా ఏంటి, ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ అంటే కాస్ 120 మైనస్ తీటా ప్లస్ కాస్ 120 ప్లస్ తీటా హోల్ క్యూబ్ మైనస్ 3ab. సో మీకు ఇదంతా రాయడానికి చాలా ఇదిగా ఉంటుంది కాబట్టి నేను ఏం చెప్తానో చూడండి. ఓకే, ఈజీగా ఉండడానికి. సో ఈ టర్మ్ని ఏ అనుకోండి, ఈ టర్మ్ని బి అనుకోండి, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ కాబట్టి అంటే జస్ట్ నేనేం చెప్తున్నానంటే ఇక్కడ ఏ వాల్యూ, let us assume let a equal to cos of 120 minus theta and b equal to cos of 120 plus theta. సో కాబట్టి ఇక్కడ a ప్లస్ బి వాల్యూ తెలిసింది మీకు, a ప్లస్ బి ఎంత వచ్చింది, మైనస్ కాస్ తీటా అని, అండ్ a ఇంటూ బి ఎంత వచ్చింది, 1/4 కాస్ 3 తీటా బై కాస్ తీటా వచ్చింది. అంతేనా? సో ఇప్పుడు ఏం చెప్తాం, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ అంటే ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ మైనస్ 3ab ఇంటూ ఏ ప్లస్ బి. అంతేనా? ఏ ప్లస్ బి అంటే మైనస్ కాస్ తీటా, సో మైనస్ కాస్ తీటా హోల్ క్యూబ్ అంటే మైనస్ కాస్ క్యూబ్ తీటా. ఆల్రెడీ ఇక్కడ ముందు ఎంత ఉంది, కాస్ క్యూబ్ తీటా. సో ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి, మైనస్ 3 ఇంటూ ఏబి ఎంతమ్మా, 1/4 కాస్ 3 తీటా బై కాస్ తీటా ఇంటూ ఏ ప్లస్ బి ఎంతమ్మా, ఏ ప్లస్ బి వాల్యూ మైనస్ కాస్ తీటా. సో ఈ రెండు క్యాన్సిల్ అండ్ కాస్ తీటా క్యాన్సిల్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 ఇంటూ 1/4 3/4 కాస్ 3 తీటా. దట్స్ ఇట్. సో ఈ విధంగా ప్రూఫ్ అనేది చేసుకుంటాం. సో ఎగ్జామ్లో మీరు ఇట్లా అన్ని ప్రూఫ్స్ మైండ్లో పెట్టుకోవాలి అని మాత్రం అనుకోవద్దు. సో నేను చెప్పినంత వరకు అవుట్ ఆఫ్ దీస్ 15 ఫార్ములాస్, ఓకే, ఈ 15 ఫార్ములాస్లోని మీరు డిఏఓ కానీ సీజీఎల్ ఎగ్జామ్ కానీ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు అయితే అప్ టు ఎంతవరకు చూసుకుంటారంటే ఇదిగోండి 11th ఫార్ములాస్, 11 ఫార్ములాస్ వరకు చూసుకోండి. అవుట్ ఆఫ్ 15 లాస్ట్ 4 కొంచెం హై కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి 11 వరకు ఖచ్చితంగా చూసుకోండి. ఓకే, బై హార్ట్ చేస్తారా లేకపోతే ప్రూఫ్ తెలుసుకొని కాన్సెప్ట్ గుర్తుపెట్టుకుంటారా అనేది మీ ఇష్టమే, కానీ ఎగ్జామ్లో ఇలాంటివి చాలా రిపీటెడ్గా ఉంటాయి. ఓకే, సో కాబట్టి స్టార్టింగ్ 7 అయితే పక్కాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనమ్మా? Okay, so with this I'll conclude this session, and these are very very important formulas you have to remember for trigonometry. Okay, thank you very much all of you. Take care. Jai Hind.